హాయ్ వెల్కమ్ టు కెరీర్ ప్లేస్ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ హైదరాబాద్ క్యాంపస్లు ఆధునిక సాంకేతిక విద్యా బోధనకు సంబంధించి చిరునామాగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇక్కడ విద్యార్థులకు పరిశోధనాత్మక పారిశ్రామిక నైపుణ్యం సాధించే విధంగా ఇప్పుడు ఇంటర్ తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్కి సంబంధించి అనేక ప్రత్యేకతలతో నూతన కోర్సులను అందిస్తున్నాయి. దీనికి సంబంధించి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం అండి. బీసీఏ చేయడానికి అర్హులు ఎవరు? నమస్కారం అండి. బీసీఏ అనేది బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అనే ప్రోగ్రాము. ఇది చేయడానికి ఇంటర్మీడియట్ చదివినటువంటి విద్యార్థులు కానీ, అదేవిధంగా 10+2 చదివినటువంటి విద్యార్థులు కానీ, ఏ గ్రూప్ వాళ్ళైనా సరే, అంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎకనామిక్స్ ఎవరైనా సరే 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లయితే వారు డైరెక్ట్గా బీసీఏ చేయడానికి అర్హులని చెప్పి నిర్ణయించడం జరిగిందండి. సార్, బీసీఏ అలాగే బీటెక్ మధ్య డిఫరెన్స్ ఏంటండి? ఆ బీసీఏ అండ్ బీటెక్ అనే రెండింటి మధ్య డిఫరెన్స్ చెప్పాలంటే, మొట్టమొదటి డిఫరెన్సు బీటెక్ అనేటువంటి కోర్స్ చేయాలంటే ఎంపీసీ చేసినటువంటి వాళ్ళే ఎలిజిబుల్గా ఉంటారండి. మనం బీటెక్ సిఎస్సి గురించి మాట్లాడినట్లయితే, వేరేస్ ఇప్పుడు చెప్పినట్టుగా బీసీఏ చేయదనుకుంటే విద్యార్థులు ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే బీసీఏ చేయొచ్చు. అదేవిధంగా బీసీఏ అనేటువంటి కోర్సును మనం 3 సంవత్సరాల్లో పూర్తి చేయగలం. అదే బీటెక్ సిఎస్సి అనేటువంటి కోర్సు మనం 4 సంవత్సరాలు పడుతుందండి మనకి. ఈ మధ్యలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, బీసీఏలో మనం ఫోకస్ చేసేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. అంటే బీసీఏలోనే పేరులోనే ఉందండి, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. అంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అంటే ఏ రంగానికి సంబంధించినటువంటివైనా, హోటల్ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఎక్కడైనా సరే ఐటీ ఇండస్ట్రీ అనేది ఉంటే ఐటీ ఇండస్ట్రీకి రిలేటెడ్గా ఉండేటటువంటి ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా సరే బీసీఏ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు చేయొచ్చు. మనకి ఇంజనీరింగ్కి అదేవిధంగా ఇంజనీరింగ్ బీటెక్ ఇంజనీరింగ్ సిఎస్సి అని చూసుకున్నట్లయితే అది 4 సంవత్సరాలు ఉంటుంది. అందులో ఇంజనీరింగ్ అప్లికేషన్ ఒకటి ఉంటుందండి. అంటే బీసీఏ అని మనం తీసుకున్నట్లయితే 3 సంవత్సరాల్లో సుమారు 40 కోర్సులు చేస్తారు. అదేవిధంగా బీటెక్ సిఎస్సి వాళ్ళు తీసుకున్నట్లయితే ఇంకొక 8 నుంచి 10 కోర్సులు ఎక్స్ట్రా చేస్తారు. వాళ్ళు చేసే ఎక్స్ట్రా కోర్సులన్నీ కూడా ఇంజనీరింగ్ రిలేటెడ్గా, అంటే ఇంట్రడక్షన్ టు ఇంజనీరింగ్ అని కానీ, హార్డ్వేర్ రిలేటెడ్గా అంటే మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్ అని కానీ, కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అని కానీ, ఈ విధంగా కొన్ని స్పెషల్ కోర్సులు హార్డ్వేర్ రిలేటెడ్గా ఉంటాయండి బీటెక్ సిఎస్సికి. బీసీఏ అనేది ఒక జనరల్ ఆర్ జెనరిక్ కంప్యూటింగ్ ప్రోగ్రామ్ విచ్ కెన్ బీ డన్ బై ఎనీబడి. అంటే ఎవరైనా సరే, అంటే ఒకవేళ ఇంటర్మీడియట్లో వాళ్ళకి కంప్యూటర్స్ అంటే ఇంట్రెస్ట్ లేకపోయినా సరే, ఇప్పుడు కంప్యూటర్ ఇండస్ట్రీలో అవకాశాలు బాగా ఉన్నాయి కాబట్టి నేను కెరియర్ని కంప్యూటర్ సైడ్ వైపుడతాను అనుకోదలుచుకుంటే వాళ్ళు బీసీఏ చేయడం అనేది సమంజసం అండి. బీసీఏని చేయాలనుకోవడం కరెక్టే అంటున్నారు. మరి కేఎల్ యూనివర్సిటీలో చేరడం వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటంటారు? బీసీఏ చేయడం అనేది, కేఎల్ యూనివర్సిటీలో చేయడం అనే దాని గురించి చెప్పాలంటే, కేఎల్ యూనివర్సిటీ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 1000 యూనివర్సిటీల్లో నిర్ఫ్ ర్యాంకింగ్ ద్వారా 41వ ర్యాంకులో ఉందండి. అంటే 1000 యూనివర్సిటీలు ఉంటే 41వ ర్యాంకులో మా కేఎల్ యూనివర్సిటీ ఉంది. అంటే అది ఎందుకు ర్యాంక్ ఇస్తారు అంటే, మా యొక్క క్వాలిటీ ప్రమాణాలు, అంటే మేము మా యొక్క ఫ్యాకల్టీ కానీ, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మా ల్యాబ్ కానీ, మేము చేసేటటువంటి ప్లేస్మెంట్ యాక్టివిటీస్ కానీ, ఇవన్నీ కూడా మెజర్మెంట్గా తీసుకుని అక్రిడేషన్, మాకు NAAC A++ అక్రిడేషన్ ఇచ్చింది. అదేవిధంగా నిర్ఫ్ అనేది మాకు 41వ ర్యాంక్ ఇచ్చింది యూనివర్సిటీ పరంగా. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయంటే, మేము మా స్టూడెంట్ల పట్ల చూపించేటటువంటి తపన, అంటే వాళ్ళకి ప్లేస్మెంట్ కల్పించడం కానీ, కరికులంని ఇండస్ట్రీ ఓరియంట్గా డెవలప్ చేయడం కానీ, ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో బీసీఏ కూడా మేము ఏం చేస్తున్నాం అంటే, మొట్టమొదటిగా కరికులంలో కూడా మామూలుగా మిగిలిన కాలేజీల్లో మీరు బీసీఏ చూసినట్లయితే డిజైన్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ అనేటువంటి ఒక స్పెషల్ కోర్సు మేము పెట్టడం జరిగిందండి కేఎల్ యూనివర్సిటీలో. అంటే ఇన్నోవేటివ్గా థింక్ చేయడం అనేది మేము ఫస్ట్ ఇయర్లోనే, ఫస్ట్ సెమిస్టర్లో, సెకండ్ సెమిస్టర్లో విద్యార్థికి అలవరుస్తామండి.
దానివల్ల విద్యార్థి ఇన్నోవేటివ్ థింకింగ్తో సాఫ్ట్వేర్ డెవలప్ చేయగలుగుతాడు. సో ఆ డిజైన్ థింకింగ్ కోర్స్ అనేది మా ఒక స్పెషాలిటీ. అంతేకాకుండా ప్రతి స్టూడెంటు కేఎల్యూలో జాయిన్ అయినటువంటి వెంటనే స్వేర్ అనాలిసిస్ ద్వారా, స్వేర్ అంటే స్ట్రెంగ్త్, వీక్నెస్, ఎలిజిబిలిటీ, అవైలబిలిటీ అండ్ రిసోర్సెస్. అంటే ఒక విద్యార్థి ఒక యూనివర్సిటీకి వచ్చాడు అంటే ఇంటర్మీడియట్ చదివి +2 చదివి ఏదో వచ్చాడు, అతని యొక్క బలం ఏంటి, బలహీనత ఏంటి అతనికి తెలియదు. సో దాన్ని మేము మా యొక్క మెంటర్స్ అంటే టీచర్స్ ద్వారా అదొక పెద్ద ఎక్సర్సైజ్ అండి. దాంట్లో ఏం చేస్తామంటే టీచరు, పేరెంటు, స్టూడెంటు ఈ ముగ్గురు కూడా ఒక విధమైనటువంటి ఎన్విరాన్మెంట్లో ఉండి ఈ స్టూడెంట్ యొక్క బలం ఏంటి అంటే వేర్ హీ ఈజ్ స్ట్రాంగ్, వాట్ ఈజ్ హీ స్ట్రెంగ్త్, అదేవిధంగా బలహీనత ఏంటి, వాట్ ఈజ్ హిజ్ వీక్నెస్, అంటే ఈజ్ హీ గుడ్ ఇన్ కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉన్నాయా, లేదా కోడింగ్ స్కిల్స్ బాగా ఉన్నాయా, లేదా యాప్టిట్యూడ్ స్కిల్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మేము స్టూడెంట్ బీసీఏలో జాయిన్ అయిన మొదటి సంవత్సరంలోనే, ఇంకా చెప్పాలంటే మొదటి సెమిస్టర్లోనే మేము కనుక్కుంటామండి. అదేవిధంగా అతనికి ఉన్న ఇంట్రెస్ట్ కూడా మేము ఐడెంటిఫై చేస్తాం. ఏంటి స్టూడెంట్ ఇంట్రెస్టు అంటే స్టూడెంట్ ఉద్యోగం కోసం వెళ్దాం అనుకుంటున్నాడా డిగ్రీ చేసిన తర్వాత, లేదు ఉన్నత చదువుల కోసం చేద్దాం అనుకుంటున్నాడా, లేదా ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారవుదాం అనుకుంటున్నాడా, ఒక బిజినెస్ మ్యాన్గా. ఇదే కాకుండా ఇంకా కొంతమందికి ఆలోచనలు ఏముంటాయంటే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి అంటే గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలి, లేదా ఇలాగ ఆలోచనలు ఉంటాయి. ఆ బ్యాంకింగ్ సెక్టర్లోకి పీఓగా వెళ్ళాలి. అవి కూడా ఇవన్నీ కూడా మేము ఫస్ట్ ఇయర్లో ఐడెంటిఫై చేస్తామండి. ఐడెంటిఫై చేశాక దానికి తగ్గట్టుగా మాకు డిఫరెంట్ డివిజన్స్ అవైలబుల్. ఒక డివిజన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవుదాం అనుకుంటున్నాడు, మా దగ్గర ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ అని ఒకటి ఉందండి, IIE అంటాం, అంటే ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్. సో అక్కడ ఒక 10 మంది మెంటర్స్ ఈ స్టూడెంట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవుదాం అనుకుంటున్నాడు, సో ఇతను నేర్చుకోవాల్సింది ఏంటి అనేది ఈ టీము దాని మీద ఫోకస్ చేస్తుందండి. దానివల్ల హీ కెన్ బికమ్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్టర్ 3 years. అంటే 3 ఏళ్ల తర్వాత ఒక ఎంటర్‌ప్రెన్యూర్ తయారు చేయాలంటే మనం ఈ రోజు నుంచి కష్టపడాలి అనేది మేము గుర్తించాం. అదేవిధంగా ఒక విద్యార్థి హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి, అతనికి ఏం చేయాలి, దానికి తగ్గట్టుగా మాకు ఒక సెల్ ఉందండి. దాంట్లో గ్రూప్ 1కి ట్రైనింగు, లేకపోతే IAS అకాడమీ అని ఉంది, అక్కడ IAS ట్రైనింగు, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ కరికులం. అందుకే మేము కాన్ఫిడెంట్గా BCA చేయడం అనేది ఇంపార్టెంట్, చేసేటప్పుడు మంచి యూనివర్సిటీలో కేఎల్ లాంటి మంచి యూనివర్సిటీలో చేయాలి అనేది కూడా మేము కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం మేడం. ఈ స్టూడెంట్స్కి జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయండి? BCA చేసిన స్టూడెంట్స్కి ఫర్దర్గా వాళ్ళ ఫ్యూచర్లో జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? మేడం ఇందాకలా చెప్తున్నట్టుగా BCA కానీ బీటెక్ కానీ చేసినప్పుడు కంప్యూటర్ సైన్స్లో జాబ్ ఆపర్చునిటీస్ సమానంగానే ఉంటాయండి. కాకపోతే BCA చేయడం వల్ల 3 ఏళ్లలోనే జాబ్ ఆపర్చునిటీస్ అంటే మనకి ఈ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్ ఆర్ విప్రో ఆర్ కాగ్నిజెంట్, వీటన్నిటిలో కూడా మనకి విద్యార్థులకి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఆపర్చునిటీ వస్తుంది. అదేవిధంగా వాళ్ళు స్పెషలైజేషన్స్ కానీ చేసినట్లయితే, అంటే స్పెషలైజేషన్స్ అంటే ఒక BCA కోర్సులో వాళ్ళు 40 కోర్సులు చేయాల్సి ఉంటుంది BCA ప్రోగ్రాంలో. ఆ 40 కోర్సుల్లో ఒక 30 కోర్సులు కామన్గా ఉంటాయండి, ఒక 10 నుంచి 11 కోర్సులు స్పెషల్గా అంటే ఒక ఏరియాకి రిలేటెడ్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్తోంది, డేటా సైన్స్లోకి వెళ్తోంది, లేదా నేను నెట్వర్క్ స్పెషలిస్ట్ అవుదాం అనుకుంటున్నాను అనుకుంటాడు. సో మా దగ్గర ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక స్పెషలైజేషను, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ సెక్యూరిటీ అనే ఒక స్పెషలైజేషను, అదేవిధంగా డేటా సైన్స్ అనేటువంటి ఒక స్పెషలైజేషను, యానిమేషన్ అండ్ గేమింగ్ అదొక ఇంట్రెస్టింగ్ స్పెషలైజేషను, వర్చువల్ రియాలిటీ అనే స్పెషలైజేషను, ఈ విధంగా రకరకాల స్పెషలైజేషన్లు ఉంటాయండి. అంటే 30 కోర్సులు కామన్గా అందరూ చదువుతారు, ఒక 10-11 కోర్సులు స్పెషల్గా కానీ చదివినట్లయితే వాడు ఆ స్పెషలిస్ట్ అవుతాడండి. ఈ స్పెషలైజేషన్ చేయకపోతే జనరల్గా హీ కెన్ బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ ఎనీ కంపెనీ. బట్ ఇఫ్ హీ వాంట్స్ టు బికమ్ ఏ డేటా అనలిస్ట్ అంటే అతను ఒక డేటా అనలిస్ట్ అవ్వాలి, మేము డేటా సైన్స్ అనే స్పెషలైజేషన్ చేయని చెప్తాం. లేదు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఒక గేమ్ని డెవలప్ చేయాలి ఫ్యూచర్లో అంటే గేమింగ్లో నువ్వు 11 కోర్సులు చెయ్యి, నీకు BCA విత్ గేమింగ్ అనేటువంటి ఒక డిగ్రీ ఇస్తాము, దానివల్ల నీవు స్పెషలైజ్డ్ ఇన్ గేమింగ్ అని తెలుస్తుంది, నువ్వు దాని కింద ఫోకస్ చేయొచ్చు. ఈ విధంగా మేము స్పెషలైజేషన్స్ని అదేవిధంగా ఉద్యోగ అవకాశాలని
కల్పించడం జరుగుతుంది. బీసీఏ స్టూడెంట్స్కి మరి ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా చెప్పారు. మరి అలాగే స్టూడెంట్స్కి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఇంకా ఏ విధమైన అవకాశాలు ఉంటాయండి? ఉద్యోగాలు అనేది కాకుండా మనం ఇందాక చెప్పినట్లుగా అతను ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా డెవలప్ అవ్వడానికి కూడా మనం అవకాశం కల్పిస్తున్నామండి. మన దగ్గర ఉన్నటువంటి ఐఐఈ ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ డెవలప్మెంట్ సెల్ అనేటటువంటి ఆ సెల్ ద్వారా విద్యార్థులందరికీ కూడా ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనేటువంటి తపన, అంటే ఉద్యోగం చేయడం అనేది ఇంకొక 10 మందికి ఉద్యోగం కల్పించడం అనేది ఇంకా మంచిదైనటువంటి నమ్మకంతో మా విద్యార్థుల్ని వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారయ్యే అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాం. అందుకోసం గాను ప్రత్యేకించి ఒక వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటామండి. ప్రతి సంవత్సరం మినిమం 2-3 వర్క్షాపులు ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడానికి ఏ విధమైనటువంటి ప్లాన్లు వేయాలి, ఏ విధమైనటువంటి ప్రపోజల్ సబ్మిట్ చేయాలి, ఫండ్ లేకపోయినా ఈ రోజుల్లో ఇంపార్టెంట్ విషయం ఏంటంటేనండి, బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే డబ్బులు ఉండక్కర్లేదు, ఐడియా ఉంటే చాలు. సో ఆ ఐడియా నీకు ఎలా డెవలప్ చేసుకోవాలి, ఐడియా ఉందా లేదా నీ దగ్గర ఐడియా ఉన్నట్లయితే ఎవరిని అప్రోచ్ అయితే, అంటే స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ లేదా ఎన్జిఓస్ని కానీ అప్రోచ్ అవ్వడం ద్వారా నీ ఐడియాని ఒక స్టార్టప్ కింద మార్చుకుంటూ అదేవిధంగా రేపొద్దున్న ఒక పెద్ద ఇండస్ట్రీని తయారు చేయొచ్చు అనేటువంటి విశ్వాసాన్ని మేము మా ఐఐఈ సెల్ ద్వారా కల్పిస్తూ ఉంటామండి. అదే కాకుండా ఈ విద్యార్థుల్లో చాలామందికి కొంతమందికి ఒక అపోహ ఉంటుందండి. అంటే బీటెక్ చేస్తేనే ఎంఎస్ చేయాలి, లేకపోతే బీసీఏ చేసిన వాళ్ళు ఎంఎస్ చేయడానికి, అంటే ఫారిన్లో ఎంఎస్ చేయడానికి అవకాశం ఉండదు అని. అది తప్పండి. అంటే బీటెక్ చేయడానికి, ఎంఎస్ చేయడానికి 16 సంవత్సరాల కంటిన్యూస్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. వీరు బీసీఏ చేసిన తర్వాత 15 సంవత్సరాలే వస్తుంది. సో దానికోసం మేమేం చెప్తామంటే ఎంసీఏ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వమంటాం. ఎంసీఏ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయితే ఈ 16 సంవత్సరాల ఎడ్యుకేషన్ వాళ్ళు పూర్తి చేయడం జరుగుతుంది. దాంతో వాళ్ళు ఎంఎస్ చేయడానికి, ఎంఎస్ అప్లై చేసుకోవడానికి మేము సహాయ సహకారాలు అందిస్తాము, మా రికమెండేషన్స్ లెటర్ ఇస్తాము ప్రొఫెసర్స్గా. దానివల్ల వాళ్ళు ఎంఎస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుందండి. సో ఉద్యోగం అనేది ప్రైవేట్ జాబ్ అనే కాదు, గవర్నమెంట్ అయిన జాబ్ అనే కాదు, ఒక ఉన్నత విద్యని అభ్యసించడానికి కానీ లేదా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా, ఒక బిజినెస్ మ్యాన్గా తయారవడానికి కూడా మేము మా బీసీఏ ప్రోగ్రాంలో అవకాశం కల్పిస్తున్నామండి. సార్, స్కిల్ డెవలప్మెంట్ విషయానికి వస్తే ఎలాంటి కేర్ తీసుకుంటారు, ఎలాంటి డెవలప్మెంట్ చూపిస్తారు పిల్లల్లో? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రతి విద్యార్థికి అంతర్భాగం కింద తయారైంది మేడం. సో విద్యార్థి స్కిల్ని ఇంప్రూవ్ చేసుకోకపోయినట్లయితే అతనికి భవిష్యత్తు లేదు అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గుర్తించడం జరుగుతోంది. ఈ విషయంలో కేఎల్ యూనివర్సిటీ చాలా ముందుగా ఉంది. ఒక స్కిల్ డెవలప్మెంట్ సెల్ అనేటువంటిది ఏర్పాటు చేసి ఒక 30 మంది ట్రైనర్స్ని అందులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 30 మంది ట్రైనర్స్ కూడా ఒక ప్రస్తుతం మాకు ఒక 8 కంపెనీలతో, అంటే పెద్ద పెద్ద కంపెనీలు అండి, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, సిస్కో, సేల్స్ ఫోర్స్, ఇలాగా ఈ కంపెనీలన్నిటితోని కూడా మేము టైఅప్ అవ్వడం జరిగింది. వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంతా కూడా మేము రన్ చేస్తూ ఉంటాం. అంటే మొట్టమొదటగా ఫ్యాకల్టీని ట్రైన్ చేస్తామండి. ఫ్యాకల్టీ ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి ఆ స్కిల్ సర్టిఫికేట్ తెచ్చుకున్న తర్వాత అతను విద్యార్థులకు ఇంపార్ట్ చేస్తాడండి. సో ఈ కాన్సెప్ట్ మేము చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. మాకు ఈ మధ్యనే 10 రోజుల క్రితమే స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో సహాయంతో స్టేట్ స్కిల్ టెస్టులు కూడా జరిగాయండి మా దగ్గర, మా కాంపిటీషన్స్. వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు నేషనల్స్కి వెళ్ళారు. మా కేఎల్యూ విద్యార్థులే సుమారు ఒక 30 మంది నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళారు. అందులో సెలెక్ట్ అయితే వాళ్ళు వరల్డ్ లెవెల్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి పార్టిసిపేట్ చేయడానికి వెళ్తారండి. సో స్కిల్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ కేఎల్యూ. సార్, పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో పిల్లల పట్ల ఎలాంటి కేర్ తీసుకుంటారు, దీనికి సంబంధించి ఎలాంటి కోర్సులు, ఎలాంటి కార్యక్రమాలను అందిస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? కేఎల్యూ యాజమాన్యం విద్యార్థికి మామూలు చదువుతో పాటు అతని వ్యక్తిత్వ వికాసంకి దోహదపడేటటువంటి అనేక కార్యక్రమాలు చేస్తోందండి. ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థి జాయిన్ అయిన తర్వాత అతను సొసైటీని తెలుసుకోవాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ప్రతి విద్యార్థి కూడా, కేఎల్యూలో జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థి మినిమం
40 గంటల పాటు గ్రామాల్లో గడపాలండి. ఒక 15 రోజుల పాటు కంటిన్యూస్గా. వీళ్ళతో పాటు ఒక టీచర్ ఉంటాడు. సో ఒక టీచరు 15 మంది విద్యార్థులు ఒక గ్రామానికి వెళ్ళి 15 రోజుల పాటు ఉంటారు, ఒక ఎగ్జాంపుల్ కింద. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ 15 రోజులు అక్కడ విద్యార్థి ఆ గ్రామంలో ఉండడం వల్ల ఆ గ్రామంలో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా ఈ విద్యార్థికి తెలుస్తాయి. ఏవే సమస్యలు ఉన్నాయి అనేది అక్కడ ఉన్నటువంటి గ్రామ సభల ద్వారా కానీ, రచ్చబండ కార్యక్రమాల ద్వారా కానీ, అక్కడున్న గ్రామ పరిపాలనాధికారుల సహాయ సహకారాలతో ఈ విద్యార్థి అక్కడ ఉన్నటువంటి ఏంటి ప్రాబ్లమ్స్, సమస్యలు అనేటువంటి తెలుసుకుంటాడు. తెలుసుకున్నటువంటి సమస్యలని తీసుకొని ఈ యూనివర్సిటీకి వస్తాడు ఇతడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్తో కలిపి ఈ విద్యార్థులందరూ కలిసి ఈ సమస్యని, ఈ పలానా గ్రామంలో ఉన్నటువంటి ఈ సమస్యకి మనం పరిశోధనల ద్వారా ఏ విధమైనటువంటి సొల్యూషన్ ఇవ్వగలము అనేటటువంటి రీసెర్చ్ జరుగుతుందండి. అది జరిగిన తర్వాత దానికి తగ్గట్టుగా సొల్యూషన్ని డెవలప్ చేసి ఆ సొల్యూషన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తామండి. సో మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్తో ఈ టీము మళ్ళీ అదే విలేజ్ని మళ్ళీ వెళ్ళి అక్కడ ఈ సొల్యూషన్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అంటే ఏం జరుగుతుంది, విద్యార్థికి సమాజం పట్ల శ్రద్ధ కలుగుతుంది. సమాజంలో నేను ఒక భాగం అనేటువంటి విషయం విద్యార్థికి తెలిసేలా చేయడం అనేటువంటి ఇది ముఖ్యమైనటువంటి ఉద్దేశం అండి ఈ కార్యక్రమంలో. అదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీలో భాగంగా మా కరికులంలో ఎన్ఎస్ఎస్కి, ఎన్సీసీకి క్రెడిట్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే నేషనల్ సర్వీస్ స్కీమ్ కానీ, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ కానీ కంపల్సరీగా పార్ట్ ఆఫ్ ది కరికులం అవ్వాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు మా కరికులంలో అవి పెట్టడం జరిగిందండి. అంటే ప్రతి విద్యార్థి ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ కార్యక్రమాల్లో పాల్గొని తీరవలసిందే. ఈ విధంగా పాల్గొనడం వల్ల ఆ విద్యార్థికి దేశం పట్ల గౌరవం, దేశభక్తి కూడా పెరుగుతుంది. అంటే ఒక విద్యార్థి టెక్నికల్ నాలెడ్జ్ గెయిన్ చేయడం అనేది కామను, నార్మల్. అంటే ఏ కాలేజీలో చదివినా రావచ్చేమో. బట్ కేఎల్యూ స్పెషాలిటీ ఏంటంటే సమాజం పట్ల అతని బాధ్యత పెంచాలి. సమాజం అనేది చాలా ఇంపార్టెంటు. సో సమాజం పట్ల బాధ్యత పెంచాల్సిన అవసరం ఉంది అనేటటువంటి ఒకే ఒక లక్ష్యంతో మనం ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని మనం ఇన్కార్పొరేట్ చేయడం జరిగిందండి. రైట్, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ కెరీర్ ప్లస్ చూస్తూనే ఉండండి TV9.